రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు. ఇదంతా నీ నోటి తోలు వల్లే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికైతే పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ఇప్పుడు చేస్తాను చూడండి. ఫైలు రా ఫైలు రా రాలేదే. ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా హోమ్ మినిస్టర్ రా. నాకేం తెలియదు నోడుదోలు నోడుదోలా. పోలరా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. గుర్తునే నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? అధ్యక్ష ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? బోర్డులు పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి ఒక్క వారం టైం ఇస్తున్నా, లేకపోతే ఒక్కొక్కడికి మో 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 మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలం వంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం డౌటా? నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రిది దయ్యాన్ని. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా, ఎగరని 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 ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. చనిపోయింది సార్, ప్లీజ్ సార్. సార్ 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 నా ఆవిడ కడుపుగా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చనిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్.